నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ ఇలా ఒక్కొక్క దేశం స్వదేశీ రాగాన్ని అందుకుంటున్నాయి. మా ఉద్యోగాలు మాకే అంటూ చుట్టూ గిరిగీసుకుంటున్నాయి. తాజాగా H1B వీసా విధానాన్ని కఠినతరం చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాలను జారీ చేశారు. H1B వీసాల లాటరీ పద్ధతికి స్వస్తి పలకాలంటున్నారు. అత్యంత నైపుణ్యవంతులకు మాత్రమే వీసాలు దక్కేలా వీసా విధానంలో సంస్కరణలు తెస్తున్నారు. అమెరికా ఉత్పత్తులను కొనాలి, అమెరికన్లకే ఉద్యోగాలు దక్కాలి అని తానిచ్చిన నినాదానికి అనుగుణంగా ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మన దేశ ఐటీ రంగంపై H1B ఆంక్షలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనే అంశానికి సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఆలపాటి శుభకర్ గారు, గ్లోబల్ ట్రీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ డైరెక్టర్, అజయ్ కొల్లా గారు, wisdomjobs.com CEO, కె రామకృష్ణరావు గారు, ఆర్థిక సామాజిక అంశాల విశ్లేషకులు, మిట్టకోల కిరణ్ గారు, తెలంగాణ ఐటీ అసోసియేషన్ టిటా గ్లోబల్ వర్కింగ్ కమిటీ సభ్యులు. శుభకర్ గారు, H1B వీసాల విధానాన్ని కఠినతరం చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. మరి ఈ ఆదేశాల ప్రభావం మన దేశ ఐటీ రంగంపై ఏ విధంగా ఉంటుంది? ట్రంప్ గారు వచ్చినప్పటి నుంచి కూడా మన ఐటీ విభాగం కానీ ఇండియన్స్ కానీ బాగా ఎఫెక్ట్ అవుతారనే డిస్కషన్ నడుస్తూనే ఉంది. యాక్చువల్గా చెప్పాల్సి వస్తే ఈ డెసిషన్ ఏదైతే వీళ్ళు పాస్ చేశారో ఈసారి H1B లాటరీ ఏదైతే అవుద్దో దాని తర్వాత చేశారు. అంటే ఇది కనుక చూస్తే మనకు అనిపించేది ఏంటి అని అంటే ఆ ఫస్ట్ 2 monthsలో ఏదైతే ఆయన దూకుడు విధానం స్టార్ట్ చేశారో గ్యారంటీగా అది స్లో చేసి సిస్టమాటిక్ మేనర్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఈ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వస్తుందని చెప్పి మా అసోసియేషన్స్లో ఒక లాస్ట్ 1 week నుంచి చాలా డిస్కషన్ నడుస్తుంది. ఏమేమి వస్తుంది, ఏమేమి కండిషన్స్ పెట్టబోతున్నారు. ఎందుకంటే ఈ లార్గన్ కమిటీ కానీ వీళ్ళందరూ కూడా రకరకాల సజెషన్స్ ఇచ్చారు. $60,000 నుంచి $130,000 చేయాలని చెప్పి, అలానే ఓన్లీ హై క్వాలిఫైడ్ వాళ్ళని తీసుకోవాలని చెప్పి, అలానే అమెరికన్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలని. అవన్నీ కూడా ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఏమీ చెప్పలేదండి. ఆయన చెప్పింది ఏంటంటే బై అమెరికన్, హైర్ అమెరికన్ అండ్ మెరిట్ బేస్డ్ మీద జనాల్ని తీసుకుంటారనే కాన్సెప్ట్ చెప్పారు. ఓ రకంగా గ్యారంటీగా ఇట్స్ అ లాస్ టు ది ఐటీ కమ్యూనిటీ హియర్ ఇన్ ఇండియా, బట్ ఇన్ అ వే ఫర్ సమ్ పీపుల్ ఇట్స్ అడ్వాంటేజెస్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మొన్న ఆల్రెడీ డ్రా అయిపోయింది. 65,000 పీపుల్ని పిక్ చేసుకున్నారు. మొన్న April 4th ఓపెన్ అయింది. 4 daysలో అయిపోయింది. టోటల్ 1,99,000 చేంజ్ అప్లికేషన్స్ వచ్చినాయి. దానిలో 65,000 మాత్రమే పిక్ అవుతారు. కానీ దానిలో వచ్చే విధానం ఏంటంటే, సపోజ్ నేను ఒక చిన్న సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ని, నాకు ఒక $60,000 సాలరీ వస్తుంది. పక్కన అజయ్ గారికి ఆయన ఈజ్ అ బెటర్ SAP అనలిస్ట్, హీ ఈజ్ గాట్ $80,000. మీరు ఇంకా బెటర్ అనలిస్ట్, మీరు $150,000 ఉన్నా లాటరీలో నేను పిక్ అవ్వచ్చు, మీ ఇద్దరు పిక్ అవ్వకపోవచ్చు. సో నిజంగా ఎవరైతే యాక్చువల్ స్కిల్లో లేకపోతే ఎవరిదైతే హై రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారంగా ఇష్యూ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈయన చేసే ఆర్డర్స్ బట్టి ఇమీడియట్గా ఎఫెక్ట్ ఉండదండి గ్యారంటీగా. ఎందుకనంటే ఈ ఇయర్ డ్రా ఆల్రెడీ అయిపోయింది, దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇండియన్స్ పరంగా మనం చూసుకుంటే వాళ్ళు మరీ భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి ఏంటంటే H1Bలో మీకు చాలా చేంజెస్ రావచ్చు, కానీ వీళ్ళు వెళ్ళి ఎడ్యుకేషన్ వీసాస్ అక్కడ చదివిన వాళ్ళకి ఈజ్ ఎక్స్టెండింగ్ సపోర్ట్. ఎలా అంటే అక్కడ చదువుకున్న వాళ్ళకి అడిషనల్ కోటా, ఇప్పుడు 20,000 ఉంది అక్కడ చదువుకున్న స్టూడెంట్స్కి కోటా, ఆ కోటా పెంచబోతున్నారు. అజయ్ గారు, H1B వీసాల విధానానికి సంబంధించి ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రభావం తక్షణం ఉండే అవకాశం లేదని, అట్లాగే చట్టసభలు దీని ఆమోదానికి చాలా సమయం తీసుకుంటాయని చెప్పి విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం మీద వీసా జారీకి సంబంధించి ఈ ఉత్తర్వుల ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? టైం అనేది ఖచ్చితంగా తీసుకుంటాం వాళ్ళకి. ఏంటంటే వాళ్ళకు ఉండే ప్రాసెస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ వెళ్ళటానికి కానివ్వండి. 2, అది ఇంపాక్ట్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఇండియన్ మీద పట్టడం కానివ్వండి, వీళ్ళు వెళ్ళే వాళ్ళ మీద వీసాల మీద ఇంపాక్ట్ పట్టడం కానివ్వండి. బేసిక్గా వాళ్ళు ఉన్న మోడ్ ఏంటంటే 2 things అండి. ఈ 2 రకాల్లో నార్మల్గా ఏంటంటే ఇప్పుడు వరకు ఉన్న వాల్యూమ్ ఆఫ్ ప్లేని క్వాలిటీ వాల్యూమ్ తీసుకోవాలనేది వాళ్ళ బేసిక్గా అర్థమవుతున్నది. క్వాలిటీ వాల్యూమ్ అంటే అది స్కిల్ పరంగా కావచ్చు, వాళ్ళ ఎకనామీకి తగ్గట్టుగా మనం వాళ్ళకి కావాల్సిన విధానం. బేసిక్గా ఏంటంటే ట్రంప్ గెలిచింది వాళ్ళ లోకల్ పీపుల్లో ఉన్న ఆశలకు అనుగుణంగా ఆయన గెలుచుంటారు. కానీ మనం దాన్ని అపోజ్ చేయాల్సిన ఇది అని లేదు. వాళ్ళ పాజిటివ్ వాళ్ళ పీపుల్కి వాళ్ళ అక్కడ ఉన్న జియోగ్రఫికల్ ఇష్యూస్తో చూసుకున్న విధానంలో చూస్తే మనకి ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు క్వాలిటీ ఇష్యూస్ వస్తూ ఉన్నాయనేసి మనకు చాలా కంపెనీలు, ఇప్పుడు మన ఇండియన్ బేస్డ్ కంపెనీలు కూడా యూఎస్లో ఉన్న కంపెనీలు మనం వెళ్ళి ఫీడ్బ్యాక్ చెక్ చేస్తే బేసిక్గా ఇండియన్స్ నుంచి వచ్చే వాళ్ళు కానివ్వండి, అండ్ దెన్ సమ్ చైనీస్ నుంచి వచ్చే వాళ్ళు కానివ్వండి, క్వాలిటీ లేకపోయినా కూడాను
క్వాలిటీ లేకపోయినా క్రియేటెడ్ ఆఫ్ ద క్వాలిటీ పూల్ కొంతవరకు ఫేక్ ప్రొఫైలింగ్ కానివ్వండి అవన్నీ కూడా యూఎస్లో ఒకప్పుడున్న ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్స్లో లేవండి. మన వాళ్ళు ఏంటంటే కొన్నిటిని నెగిటివ్ థింగ్స్ని క్రియేట్ చేసి దాన్ని బ్లఫ్ చేసే కైండ్ ఆఫ్ మెంటాలిటీ క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే ఒక రకమైన ఒక మార్కెట్ మీద కొంత ఇంపాక్ట్ పడింది. సో ఆ ఎంప్లాయ్మెంట్ ఇంపాక్ట్ పట్టడం వల్ల ఏంటంటే సో దాన్ని ఎలిమినేట్ చేసుకొని దెన్ దే మేకింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. వెళ్ళే వాళ్ళు కొంతమంది ఏంటంటే కొన్నిసార్లు స్టూడెంట్స్ కూడా వెళ్తూ ఎందుకు వెళ్తున్నారు, నేను పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి. సో నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని అంటే లేవు, ఇంటి దగ్గర నుంచి పంపిస్తారు. లేదంటే ఇక్కడికి వచ్చి పార్ట్ టైం జాబ్ తీసుకొని ఏదో ఒకటి సంపాదిస్తారు. సో వాళ్ళు బేసిక్ ఎడ్యుకేషన్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారంటే స్టూడెంట్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ చదువుకొని అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి ఉండే కాస్ట్ని పెంచుకోవడం వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్ టూరిజం లాగా వాళ్ళు పెంచుకోవడానికి. సో అది లేకుండా ఏంటంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ లెవెల్తో అంటే ఓన్లీ ఎర్నింగ్ మెథడాలజీలో కాకుండా వేరే డిఫరెంట్ మెథడాలజీలో రావాలనేది వాళ్ళ అభిమతం. రామకృష్ణరావు గారు, మా ఉద్యోగాలు మాకేనంటూ అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాలు స్వదేశీ రాగాన్ని ఇప్పుడు అందుకుంటున్నాయి. వాళ్ళ దేశం వారికే ప్రయోజనాలు కల్పించడానికి పెద్దపీట వేయడానికి సంకల్పిస్తున్నాయి. మరి ఇందుకు గల ప్రధాన కారణాలని ఏ కోణంలోంచి పరిశీలించాలి? మనం కూడా చేసాం. మోడీ గారు వచ్చినప్పుడు ఫస్ట్ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా తోటి మొదలయ్యాం మనం. ఇప్పుడు అదే ట్రంప్ కూడా ఫస్ట్ అమెరికా అనే దీంట్లోకి వచ్చింది. అదే స్లోగన్ ఆస్ట్రేలియా చేసుకుంది, ఆస్ట్రేలియా ఫస్ట్ అని చెప్పి. యూకే ముందే దాని ప్రకారం వెళ్ళిపోతూ ఉంది. సో ఇదేంటంటే ఇది ఒక ట్రెండ్, ఇది ఒక సైకిల్ నడుస్తూ ఉంది ఇప్పుడు. అయితే ఇది నా అసెస్మెంట్లో ఇంత గ్లోబలైజేషన్ అడ్వాన్స్ అయిన తర్వాత ప్రొటెక్షనిస్టిక్ మెజర్స్ అనేవి మాత్రం నిలబడవండి, వాళ్ళకే నష్టం. ఉదాహరణకు అమెరికా విషయంలో చెప్దాం. అమెరికాలో ఆయన చెప్పిన స్టాటిస్టిక్స్ సపోర్ట్ చేయట్లేదు, ఫ్యాక్ట్స్ ఆర్ డిఫరెంట్. ఉదాహరణకి నిరుద్యోగ రేటు, అన్ఎంప్లాయ్మెంట్ రేటు అమెరికాలో తీసుకుంటే నేషనల్ లెవెల్లో ఉండే రేటుకి ఐటీ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. అంటే అర్థం ఏంటి, అక్కడ వేకెన్సీస్ అక్కడ వాళ్ళు లేరు కాబట్టే మనం వెళ్తున్నాం. సో ఆ స్టాటిస్టిక్స్ చూసుకున్నప్పుడు అది సపోర్ట్ చేయట్లేదు. అట్లనే మీకు స్టెమ్ కోర్సెస్ ఏదైతే అమెరికాలో చదువుతున్నారో అది వాళ్ళకి రేపొద్దున ఫారిన్ స్టూడెంట్స్ రాకపోతే అసలు నిలబడలేవు, యూనివర్సిటీస్ అన్నీ క్లోజ్ చేసుకోవాలని పరిస్థితి. సో మీకు ఆయన మాట్లాడిన దానికి వాస్తవ ఆర్థిక పరిస్థితులకి చాలా తేడా కనపడతా ఉంది ఒకటి. అయితే ఇది తెలియక ఏంటంటే ఇమీడియట్ కొంత ఇంపాక్ట్ ఆల్రెడీ మొదలైందండి. మీకు డిసెంబర్ క్వార్టర్లో అమెరికాలో పనిచేసే వాళ్ళు ఇండియా రావడానికి 600 మంది జాబ్స్కి అప్లై చేసుకున్నారు ఇండియా వద్దామని చెప్పి. అదే మీరు మార్చికి వచ్చేసరికి 600 నుంచి 7,000 మంది అప్లై చేసుకున్నారు. అంటే ఏంటి, సైకలాజికల్ ఇంపాక్ట్ మాత్రం వచ్చింది, అది వాస్తవం. కంపెనీస్ అప్లై చేసింది కూడా H1B అప్లికేషన్స్ 2.36 lakhs నుంచి 1.99కి పడిపోయింది. 37,000 తగ్గిపోయింది ఆటోమేటిక్గా. అంటే దీంట్లో మన వాళ్ళు కూడా మ్యానిపులేషన్స్ ఉన్నాయండి, అనకూడదు. ఎందుకంటే మన అవుట్సోర్సింగ్ అసలు యాక్చువల్గా ఇది అమెరికా వరకు చూసుకుంటారంటే అందరు అనలిస్టులు చెప్పేది ఏంటంటే దాన్ని సింపుల్గా చెప్పాలంటే సిలికాన్ వ్యాలీ వర్సెస్ అదర్స్, ప్రొడక్షన్ కంపెనీస్ వర్సెస్ అవుట్సోర్సింగ్ కంపెనీస్, తర్వాత హై పొజిషన్స్ వర్సెస్ ఎంట్రీ లెవెల్ పొజిషన్స్. దిస్ ఈజ్ సింపుల్ వాట్ దే ఆర్ ఇన్సిస్టింగ్ అపాన్. వాళ్ళు చెప్తుంది అది ఏంటంటే H1B యొక్క ఉద్దేశం ఏంటి, మీకు మా దేశంలో హై స్కిల్డ్ లేదు, ప్రపంచంలో ఉన్న బ్రెయిన్ డ్రైన్, అమెరికా మొదటి నుంచి పాలసేది ప్రపంచంలో ఉన్న మేధావులందరినీ మేము తెచ్చుకోవాలనేది వాళ్ళ తాపత్రయం. దాని వచ్చారు కూడా. అట్లానే సైంటిస్టులైనా చూసుకోండి, ఎవరిని చూసుకున్నా కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ అక్కడ వాళ్ళు ఎక్కువ ఇచ్చారు. ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, సామాజిక పరిస్థితులు బాగున్నాయి, జనం వెళ్ళారు, అక్కడ చేశారు. ఇవాళ వాళ్ళు ఏంటి ఆ దీంతో వాళ్ళు H1B పెడితే అది ఏమైపోయింది, ఎంట్రీ లెవెల్ వాళ్ళు ఎక్కువ రావటం మొదలైంది. సో కొంత మిస్యూజ్ అయితే జరుగుతూ ఉంది. ఆస్ట్రేలియాలో పరిస్థితి కూడా చాలా కొద్దిగా ఆందోళన 95,457 కింద వీసా కింద ఉంటే దాదాపు 20,000 ఇండియన్స్ ఉన్నారు. ఇందులో ఇండియన్స్లో మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు సిటిజన్షిప్ కూడా మార్చాడు. 4 years అయితే కానీ PR 4 years ఉంటే కానీ సిటిజన్షిప్ ఏమని చెప్పంటున్నాడు. సో రక్షణాత్మక విధానాలు అనేది ప్రపంచం మాత్రం తాత్కాలికంగా అక్కడున్న నిరుద్యోగ సమస్యను, అక్కడున్న ఆర్థిక పరిస్థితిని ఓవర్కమ్ కావడం కోసం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇది నేను అనుకోవడం షార్ట్ సైకిల్. కిరణ్ గారు, H1B వీసా కొత్త విధానం వల్ల ముఖ్యంగా మన దేశ ఐటీ కంపెనీల్లో నిర్వహణ వ్యయాలు బాగా పెరిగిపోయి ఉద్యోగాల్లో కోత పెట్టే పరిస్థితి వస్తుందని అసోచాం తన నివేదికలో వెల్లడించింది. మరి ఏ స్థాయిలో ఉద్యోగాల్లో కోత పడవచ్చు అంటారు? ఇప్పుడు ఐటీ కంపెనీలో మెయిన్ ఎట్లుంటుందంటే ఆఫ్షోర్ ఆన్షోర్ అని ఉంటుంది. సో ఆన్ సైట్లో ఆపర్చునిటీస్ లేకపోతే దే విల్ క్రియేట్ వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు ఆఫ్షోర్ సెంటర్లో. సో ఉద్యోగాల్లో కోత పడడానికి అయితే వెరీ లెస్ ఛాన్సెస్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కోటేశ్వరరావు గారు చెప్పినట్టు H1B అంటే ఏంటంటే స్కిల్డ్ పీపుల్ అమెరికన్స్కు కావాలని H1B వీసా మెయిన్ ఉద్దేశం అది. సో వివిధ కంట్రీస్ నుంచి వస్తుంటున్నారు.
ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 65% ఆఫ్ ద పీపుల్ 80%లో 65% ఆఫ్ ద పీపుల్ కమింగ్ ఫ్రమ్ ఇండియా. సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మెయిన్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అంతా యుఎస్లో జరుగుతుంది. సో యుఎస్లో జరగడం వల్ల ఐటీ సర్వీసెస్ ప్రొవైడర్స్ అంతా ఇండియా నుంచి ఉన్నారు. సో ఆ ప్రోడక్ట్స్కి ఇప్పుడు ఎస్ఏపీ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఊబర్ కానీ సో మెనీ ప్రోడక్ట్స్ ఇన్నోవేటెడ్ ఇన్ అమెరికా. బట్ మన ఇండియాలో ప్రోడక్ట్స్ వెరీ తక్కువ, చాలా తక్కువ చెప్పాలంటే. ఒక్క ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీ కూడా అంత ఎత్తుకెదిగిన కంపెనీ ఏది లేదు. సో అది మెయిన్ రీజన్. సో దానివల్ల మనం ఏం చేస్తున్నాం, సర్వీస్ ప్రొవైడర్గా మాత్రమే మనం ఉన్నాం, కానీ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్ అనేది మన దగ్గర లేదు. సో దానికి మేము ఏం చేస్తున్నామంటే టిటా తరపున తెలంగాణ ఇంక్యుబేటర్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్స్ అని మేము కొత్తగా ఒక ప్రాజెక్ట్ చేపట్టాం. అదేంటంటే రూరల్లో మేము రీసెంట్గా బాసరా IIITలో కూడా స్టార్ట్ చేసాం. దాంట్లో ఏంటంటే వాళ్ళ రూరల్లో ఉన్న స్టూడెంట్స్కి ఇన్నోవేటివ్ ఐడియాస్ కావాలి, కొత్త ప్రోడక్ట్స్ ఎట్లా ఇన్నోవేట్ చేయాలి, దానికి మేము హెల్ప్ చేసి కొత్త ప్రోడక్ట్ని డెవలప్ చేయడానికి ఇప్పుడు స్టార్టప్ ఇండియా కానీ స్టాండప్ ఇండియా కానీ మోడీ గారు తెచ్చారు. సో దానికి కూడా వీఆర్ అఫీషియల్ పార్ట్నర్ ఫర్ దట్. సో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మన ప్రోడక్ట్ని డెవలప్ చేసుకుంటే మనకి ఈ వలసలు అనేది తగ్గిపోతాయి. ఇక్కడ నుంచి మనం సపోజ్ ఆస్ట్రేలియా అని, ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా సేమ్ అదే విధానానికి. సో ఆస్ట్రేలియా కానీ యూకే కానీ యుఎస్ కానీ ఈ వలసలని తగ్గించాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ప్రోడక్ట్ డెవలప్మెంట్ పెంచుకోవాలి. శుకర్ గారు, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇట్లాంటి దేశాలన్నీ కూడా ముఖ్యంగా వీసాకు సంబంధించి అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. తమ దేశ స్వీయ ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో మన దేశ ఐటీ కంపెనీలు, ఐటీ నిపుణుల ముందున్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి? ఇండియన్ ఐటీ రంగంగా చూసుకుంటేనండి, ఇప్పుడు ఫ్రెండ్స్ చెప్పినట్టు అన్ని కంపెనీస్ ఏదైతే ఎస్ఏపీ కానీ ఊబర్ కానీ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఎన్ని కంపెనీస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ యుఎస్ అయినా సరే వాటన్నిటికీ సపోర్ట్ ఇచ్చింది ఇండియన్ హ్యూమన్ రిసోర్సే. అక్కడ వర్క్ చేస్తున్న మన ఇండియన్ ఐటీ స్పెషలిస్టా లేదా వాళ్ళు ఆఫ్ షోర్ కింద చేస్తుంది ఇదా? ఇప్పుడు ఒక క్వశ్చన్ వేరే లెజిస్లేచర్స్ కూడా అడిగారు, అక్కడ ఉన్న ఐటీ కంపెనీస్ ట్రంప్ని అడిగారు, మీరేమో ఇక్కడ హైర్ అమెరికన్ లేదా వచ్చేవాడికి ఇంత హై శాలరీ ఉండాలంటున్నారు, మీరు ఇలా చేసి అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఎక్కువ చేయబోతున్నారు ఎందుకంటే కంపెనీస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఈ ఐటీ కంపెనీస్ అన్ని కూడా ఏం చూస్తారు, వాళ్ళు చూసుకునేది వాళ్ళ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ యాజ్ వెల్. అఫ్ కోర్స్ జాబ్స్తో పాటు వాళ్ళ ఫైనాన్షియల్ బెనిఫిట్. ఈ లార్జ్ ఆర్గనైజేషన్స్ అన్ని వాళ్ళ రోజున $100 బిలియన్ ఎందుకు ఉన్నాయంటే దే ఆర్ ఫైనాన్షియలీ మోటివేటెడ్. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మోస్ట్ ప్రాబబ్లీ అది గనక నాకు తెలిసి ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు అది అవ్వకపోవచ్చు, ఎందుకంటే గ్లోబలైజేషన్ స్టార్ట్ చేసిందే యుఎస్ఏ. సో ఇప్పుడు మీరు కొత్తగా గ్లోబలైజేషన్ కాదు రీజనలైజేషన్ మనం ఒకటి వేరు అని చెప్పని అసలు మనము గనక 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం పోతే గనక అసలు ఇండియన్స్కి ఇక్కడ ఆపర్చునిటీ లేదు, అందరూ అక్కడికి వెళ్తుంటే వాళ్ళు పిలిచి మరీ తీసుకొని స్కాలర్షిప్స్ ఇచ్చి మరి వాళ్ళకి ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ ఇచ్చి మరీ తీసుకెళ్లారు. అవి మనం వెళ్తాం వలన మన ఇండియన్ ఐటీ రంగం వెళ్తాం వల్లనే ఇవాళ రోజున యుఎస్ హ్యాస్ గ్రోన్ టు దట్ స్టేజ్. ఇంకా రెస్ట్ ఆఫ్ ద హోల్ వరల్డ్ ఒక లెక్క అయితే మంది చైనీస్ హ్యావ్ గాన్ ఇన్ వెరీ లార్జ్ నెంబర్, కానీ మనలాంటి ఐటీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ చైనీస్ చాలా తక్కువ అండ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కెపాసిటీ కూడా ఎక్కువే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టేజ్ వస్తాం చాలా రేర్. ఒకటి సపోజ్ మనం వర్స్ట్ కేస్ సినారియోలో జరిగినా సరే అవుట్ సోర్సింగ్ ఆల్సో విల్ గో మచ్ హయ్యర్. సో ఆ రకంగా చూసుకుంటే ఇక్కడ కూడా చాలా ఆపర్చునిటీస్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఫారిన్ వెళ్ళే అవకాశాలు వెదర్ ఇట్ ఈస్ ఆస్ట్రేలియా ఆర్ యుఎస్ ఆర్ యూకే పూర్తిగా తగ్గిపోతాయి, ఛాన్సులు లేవు అనే కాన్సెప్ట్ ఉండదు. అది మాత్రం ఈ జస్ట్ ఈ టెంపరీ బేసిస్ మీద తాత్కాలికంగా జరుగుతున్న విషయం తప్పితే ఇట్ విల్ గో బ్యాక్ టు ద నార్మల్ మోడ్. అజయ్ గారు, ఉన్నత విద్యకు ఐటీ ఉద్యోగాలకు సంబంధించి మన దేశ యువత ఎక్కువగా అమెరికాకే ప్రాధాన్యత ఇస్తారు. మరియు ఈ పరిస్థితుల్లో మన దేశీయంగా ఉన్నటువంటి అవకాశాలని మన యువతలో ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? కిరణ్ గారు ఇందాక చెప్పినట్టు ఏంటంటే కొన్ని కంపెనీలు అన్ని కూడా ఫేస్బుక్ వచ్చేసి అమెరికాలోను, గూగుల్ అమెరికాలోను, ఇలాంటివి ఎక్కువ అమెరికాలో వేరే వేరే కంట్రీల నుంచి. ఎట్ ది సేమ్ టైం మనం ఆలోచించాల్సింది ఏంటంటే పీపుల్ ఆర్ లైక్ హూ సపోర్టింగ్ ఆన్ దిస్ టెక్నాలజీ కానివ్వండి, ఇన్నోవేషన్ కానివ్వండి, అండ్ బ్రెయిన్ వాళ్ళదైనా కూడా ఇంప్లిమెంటేషన్ కిట్స్ వచ్చేసి వీళ్ళే ఉంటా ఉన్నారు. అది వాస్తవం అండి. కొంతవరకు నిజమైన ఎట్ ది సేమ్ టైం బ్యాక్ అండ్ సపోర్టు ఈ బ్యాక్ అండ్ ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా ఇప్పుడు ఫేస్బుక్ కానివ్వండి, గూగుల్ కానీ వరల్డ్లో యూఎస్ తర్వాత R&D సెంటర్స్ అని ఇన్నోవేషన్ సెంటర్స్ అన్ని ఇండియాలో హైదరాబాద్లో కానీ బెంగళూరులో నోయిడాలో ఉన్నాయి. సో కాకపోతే ఇక్కడ ఎందుకు ఇక్కడ క్రియేట్ అవ్వట్లేదు ఈ పూల్, ఇక్కడున్న క్రీమ్ లేయర్ అంతా బయటకు ఎందుకు వెళ్తున్నారంటే ఇక్కడ ఎంటర్ప్రీనర్షిప్ క్రియేట్ చేసే కానివ్వండి, మోటివేట్ చేసే కానివ్వండి, సపోర్ట్ చేసే ఫంక్షనాలిటీ ఇండియాలో లేదండి. అది బేసిక్గా ఏంటంటే ఒకటి బ్యాంకింగ్ సిస్టమ్ అనేది
మెయిన్ చూస్తే మీరు నిజంగా ఒక బ్యాంకింగ్ సిస్టంలో ఒక స్టార్టప్స్ కానివ్వండి, ఈవెన్ 50-70 crore బిజినెస్ చేసే కంపెనీలు కూడాను వితౌట్ కొలెటరల్ లోన్లు ఎవరికి ఇవ్వరండి. ఈవెన్ ఒక ఎంటర్ప్రీనియర్కి ఎవరైనా సరే వెళ్ళి చివరి క్రెడిట్ కార్డు కావాలి, మనం మామూలుగా ఎప్పుడు కామెడీ మామూలు మాట్లాడుకునేదంటే ప్రతి క్రెడిట్ కార్డు గురించి రావడానికి ప్రతి ఎంప్లాయ్కి క్రెడిట్ కార్డు ఇస్తారు. 10,000 నుంచి 15,000 రూపాయల శాలరీ జీతం తీసుకునే వాళ్ళు కూడా క్రెడిట్ కార్డు ఇస్తారు. కానీ అదే ఎంటర్ప్రీనియర్కి వచ్చినప్పుడు క్రెడిట్ కార్డు కూడా ఇవ్వరండి. మన బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న ఇదేంటే అంటే ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే మనం క్యాష్ ఆన్ పే అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు జస్ట్ స్వైప్ అండ్ పేకి ఒక ఎంటర్ప్రీనర్ ఒక కంపెనీ తరపున పే చేయాల్సిన వాటికి కూడా హీ హ్యాస్ టు డిపెండ్ అపాన్ సంథింగ్ ఎల్స్. అంటే మన బ్యాంకింగ్ సిస్టమ్ ఎంత డిఫరెంట్గా ఆలోచిస్తున్నారండి. దెన్ దే ఆర్ రెడీ టు గెట్ ద మనీ బట్ దే ఆర్ నాట్ రెడీ టు గివ్ ద మనీ, ఎస్పెషల్లీ ఇన్ ఎంటర్ప్రీనర్స్ పర్స్పెక్టివ్. అంటే స్టార్ట్అప్ ఎంటర్ప్రీనర్ అదే మన ఎంటైర్ ఇండియాలో మనం ఇప్పుడు మన స్టార్ట్అప్ ఇండియా లేదంటే ఇంకోటి చెప్తున్నాం కానీ బట్ రియల్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినప్పటికి మాత్రం అది జరగట్లేదు. అది వాస్తవం, మనం అంగీకరించాలి. ఎప్పుడైతే ఎంటర్ప్రీనర్ ఇప్పుడు మనం ఏదైనా సరే మనం చూస్తే జాబ్ అనేది ఇన్ఫోసిస్ కల్లో, జాబ్ అనేది TCS కల్లో చూడటం అనేది ఎప్పటికీ జరగదు. అక్కడ జరిగిన 10%, 20% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్లు వచ్చినా కూడా అక్కడికి వచ్చి స్టిల్ అగైన్ దే ఆర్ గోయింగ్ టు డిపెండ్ అపాన్ ద మల్టిపుల్ సిచ్యువేషన్స్ అండి. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చి అవన్నీ కూడా సిస్టమ్ ఇంటిగ్రేటర్స్ అంటాం. సో ఈ వర్క్ ఫోర్స్ మొత్తాన్ని ఎంగేజ్ చేయాలంటే ఎంటైర్ బ్యాంకింగ్ సిస్టంలో ఎక్కువ పెంచగలిగే సిచ్యువేషన్స్ రావాలి. కానీ జస్ట్ మనం TCSకి ఇంపాక్ట్ పడితే ఎంటైర్ ఇండియన్ ఎకానమీ మొత్తం మీద, జాబ్ మార్కెట్ మొత్తం మీద పడ్డట్టు కాదు. ప్రాజెక్ట్ ఒక దగ్గర నుంచి ఇంకొకరికి వెళ్తుంది, అక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అంతేగాని మనం డిసప్పేర్ అయితే అవ్వదు. రామకృష్ణ గారు, H-1B వీసాల ఆంక్షల వల్ల మన దేశ ఐటీ రంగానికి ఎదురయ్యే ఇబ్బందుల్ని, సమస్యలని అమెరికా దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఉన్నారు. మరి ఆర్థిక మంత్రి ప్రయత్నాలు ఏ మేరకు సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది? అది అవసరం కూడానండి. ఎందుకంటే ముందుగా అమెరికా గురించి ఆలోచిద్దాం. అమెరికాలో ఇవాళ H-1B ఎలా వచ్చిందండి? H-1B రావాలని బిజినెస్ పీపుల్, ఐటీ కంపెనీస్ గవర్నమెంట్ మీద లాబీ చేస్తేనే H-1B వచ్చింది. అంటే అమెరికా, ఇంకా ఇండియా కాదు కానీ అమెరికన్ గవర్నమెంట్ అసలు బిజినెస్ లాబీకి అతీతం కాదు ఎప్పుడు కూడా. సో కాబట్టి నాకు బాగా హోప్ ఉంది. ఏంటి, ఖచ్చితంగా ఈ 1 yearలో ఇంకా డైల్యూట్ అవుతుంది ట్రంప్ యొక్క విధానాలు. ఇంకా ఖచ్చితంగా 1 yearలో చాలా మార్పులు వస్తాయి. ఇప్పుడైతే మనకేం థ్రెట్ లేదు. గవర్నమెంట్ ఎందుకు చెప్తున్నామంటే అక్కడ బిజినెస్ లాబీ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ మనం మాట్లాడగలిగితే, అటువైపు ఐటీ వాళ్ళు కూడా గవర్నమెంట్తో మాట్లాడగలిగితే జాయింట్గా నడవాలి. ఇదేంటంటే మనకి ఇక్కడ లోకల్ ఐటీ ఇండస్ట్రీ, నాస్కామ్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ కానీ మొత్తం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలిపి జాయింట్గా ఒక స్ట్రాటజిక్గా మూవ్ అయ్యి లాబీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అమెరికాతోటి. అట్లానే అమెరికాలో ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీ కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. సో ఇది అవసరం. అయితే ఇది తాత్కాలికమేనండి. ఏంటంటే మీరు గవర్నమెంట్తో మాట్లాడటం వలన మొత్తం ఏదో మార్పు చెంది వాళ్ళ లోకల్ ఎకానమీ, లోకల్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకుంటుంది. కానీ గవర్నమెంట్ వాళ్ళ అక్కడున్న అమెరికన్ గవర్నమెంట్ టోటల్గా మనం చెప్పినంత మాత్రం టోటల్ యూటర్న్ తీసుకుంటుందని నేనైతే అనుకోవట్లేదు. కొంత ఏదో మార్పులు వస్తే రావచ్చు. దీర్ఘకాలికంగా మనం చేయాల్సింది ఏంటంటే ఇందాక చెప్పింది, దీర్ఘకాలికంగా వచ్చేసరికి మాత్రం మన బిజినెస్ మోడల్ మార్చుకోవాలా, మనం ప్రోడక్ట్ డెవలప్మెంట్ సెంటర్స్ తయారు చేసుకోవాలా. రెండోది ఫ్యాకల్టీస్ కూడా అప్కమింగ్ ఫ్యాకల్టీస్ ఏమున్నాయో వాటిల్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ మనం చేయాలి. ఈ రెండిటితో పాటు ఇంకో 3వ పాయింట్ మనం మర్చిపోతుంది ఏంటంటే అసలు ఇమిగ్రెంట్స్ ఇక్కడ నుంచి వెళ్తున్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండట్లేదు. ఉదాహరణకి అమెరికాలో ఇవాళ గ్రీన్ కార్డ్ రావాలంటే 10 సంవత్సరాలు పడుతూ ఉంది. ఎందుకని? అక్కడున్న సిస్టమ్స్లో చాలా లోపాలు ఉన్నాయి. ఏంటి, కంట్రీ కోడ్ అని ఒక సిస్టమ్ ఉంది అక్కడ. నీకు అక్కడున్న అమెరికాలో ఉన్న పాపులేషన్లో ఇంత పర్సంటేజే ఇండియన్స్ ఉన్నారనుకోండి, దాంట్లో ఇంత పర్సంటేజ్, అది ఇప్పుడు పాపులేషన్ కాదు, ఎప్పటిదో తీసుకుంటున్నారు. ఆ పాపులేషన్లో ఇంతమందికే కొత్తగా మేము గ్రీన్ కార్డ్స్ ఇవ్వగలం ఇండియా నుంచే ఉంది. కొన్ని దేశాలకు అది లేదు, మళ్ళీ కంట్రీ కోడ్ లేదు. ఇండియా లాంటి దేశాలు కంట్రీ కోడ్లు ఉంది. కాబట్టి దీంతో పాటు పరోక్షంగా దోహదం చేసే వాటి మీద కూడా గవర్నమెంట్ మాట్లాడాల్సిన అవసరం ఉంది ఆర్థిక మంత్రి. ఇది ఖచ్చితంగా ఈ కంట్రీ కోడ్కి గవర్నమెంట్ కూడా ఫేవరబుల్గా ఉంది, యుఎస్ గవర్నమెంట్. నేను ఈ మధ్య వచ్చిన వార్తల ప్రకారంగా అయితే అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు కూడా అసలు ఈ కంట్రీ కోడ్ ఎందుకు తీసేయలేమని అంటున్నారు. కంట్రీ కోడ్ తీసేస్తే ఫస్ట్ బెనిఫిట్ అయ్యేది ఇండియా. కిరణ్ గారు, అమెరికాలో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న ప్రవాస భారతీయులు మన దేశంలో ఉద్యోగాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ వేతనాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలకు సంబంధించి ఆరా తీస్తున్నారు. ఈ సంఖ్య వచ్చే మార్చి నాటికి దాదాపు 10 రెట్లు పెరగవచ్చని డెలాయిట్ విశ్లేషకులు కూడా స్పష్టంగా భావిస్తున్నారు.
అంటే క్రమంగా పరిశీలించినట్లయితే మన దేశానికి సంబంధించినటువంటి అమెరికా వెళ్ళాలనుకునేటువంటి వారి యొక్క ఆశలు క్రమంగా వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటారు. ప్రతి ఐటీ కంపెనీ దే ఆర్ అబ్జర్వింగ్ ఆల్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఫ్రమ్ ది యుఎస్. ఏమేమైతే పరిణామాలు జరుగుతున్నాయో వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ మధ్య టీసీఎస్ కూడా ప్రకటించింది, టెక్ మహీంద్రా అందరూ ప్రకటించారు. ఏంటంటే మేము ప్రతి ఒక్క స్టేట్మెంట్ను అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఇప్పటికిప్పుడైతే ఏమీ నష్టం లేదు తీసేయడానికి. ఇట్ విల్ టేక్ మోర్ టైం, చాలా టైం తీసుకుంటుంది. అజయ్ గారు అన్నట్టు ఎంటర్ప్రీన్యూర్షిప్ అనేది కొద్దిగా ప్రాబ్లమాటిక్ ఉంది మన దగ్గర. ఆ సిస్టమ్ అనేది ప్రాబ్లమాటిక్ ఉన్నది. ఎందుకంటే ఫండ్స్ సరిగ్గా లేక మనం కంపెనీని ఎస్టాబ్లిష్ చేయకపోవడం. ఈ రీసెంట్గా మేము రూరల్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు డిజిటాన్ ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటాం మేము. సో అక్కడ వెరీ ఇన్నోవేటివ్ పీపుల్ ఉన్నారు చాలామందికి, కానీ వాళ్ళకు గైడెన్స్ లేదు. మేము ఎలా ముందుకు వెళ్ళాలి అని ఆ వ్యవస్థ గైడెన్స్ లేదు. ఈ మధ్య మేము ఒక రూరల్ ఏరియాలో ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతను ఒక జీపీఎస్ చిప్ తయారు చేశాడు స్కూల్స్ కోసం. ఏంటంటే స్కూల్ పిల్లలు ఈ మధ్య తప్పిపోతున్నారు. ఆ చిప్ అనేది స్కూల్ షూకి మనం జస్ట్ అటాచ్ చేస్తే ఆ స్కూల్లో ఉన్న అడ్మిన్ సర్వర్లో మనకు రికార్డ్ అవుతూ ఉంటుంది స్టూడెంట్ ఎక్కడ వెళ్తూ ఉన్నాడు ఏంటి అని. బట్ హీ ఈజ్ ఇన్నోవేటెడ్, బట్ వాట్ ఈస్ ద రిజల్ట్? దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్లా యూజ్ చేయాలి? సో దానికి అతనికి గైడెన్స్ లేదు. సో మేము అతనికి గైడెన్స్ ఇస్తున్నాం, ఎట్లా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి. సో ఇలాంటి ఇష్యూస్ అనేది అజయ్ గారు చెప్పినట్టు చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒక ప్రొసీజర్ అనేది తెలియదు, ఒక గైడెన్స్ అనేది లేదు. కాబట్టి ఇప్పుడైతే మనకు జాబ్స్ గురించి అయితే ముప్పేం లేదు. H1B వీసాలపై ఆంక్షలు మన దేశ ఐటీ నిపుణులపైన, ఐటీ రంగంపైన భవిష్యత్తులో తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అటు అభ్యర్థులు, ఇటు ఐటీ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించడం మంచిదంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.